ఒకసారి పాడవా కొంచెం? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పొట్ట విప్పి చూడు పురుగులుండు పురుషులందు లేదా మీరు ఎందుకు మాత్రం మేడం? కరెక్టే కదా? కరెక్టే. విశ్వదాభిరామ వినర వేమ. వావ్. అంతే. అయ్యా వెళ్ళిపోతున్న పాపు పుణ్యం తాగి చేసిన. ఓకే అంతే కరెక్టేనా? ఓకే. సో వందే మాత్రం చెప్పు. మేము చదివినప్పుడు ఇట్లే ఉండే మేడం. 15 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు మారిపోయినట్టు. ఇప్పుడు మారింది. ఇప్పుడు పద్యాలు అన్ని వేరేగా ఉన్నాయి. వేరే ఉన్నాయి. మేము చదివినప్పుడు ఇట్లే మొత్తం ఇక. చదివినప్పుడు మాకు కొంచెం డిఫరెంట్ ఉండే వరకు తేడా అనిపించింది. ఇప్పుడు 15 ఏళ్ళు అవుతున్నది. 15 ఏళ్ళకి పద్యం మారింది. మారింది అన్నట్లు బుక్కులు కూడా మారినాయి. బుక్కులు కూడా మారినాయి. అంతే. ఓకే. సో వందే మాత్రం పాడవా? నీకు ఎంతవరకు వచ్చి అంతవరకు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజా గుజరాత మరాఠ జావెల ఉస్తల వంగా జయ 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 హే. నేనేం పాడమన్నా నువ్వేం పాడు? ఇదే కదా మేడం. వందే మాతరం పాడమన్నా నువ్వు. జనగణమన వాడినవు. నేను లేచి నించోవాలను జనగణమన వాడితే. వందే మాత్రం అంటే పద్యమేమో. నేను పాట అనుకున్నా. సారీ. సరే ఎవరు రాసిరు వందే మాత్రం? సరే జనగణమన నువ్వు అనవు. ఎవరు రాసిరు? గాంధీ తాత రాసిండు. గాంధీ తాత రాసిండు. గాంధీ తాత ఎవరు? గాంధీ తాత ఎవరు? మన జాతీయ అదే స్వతంత్రం తెచ్చిండు. అమ్మా బతికిచ్చినావు. ఓకే. ఫ్రీడమ్ ఫైటర్స్ అర్థం కాదు. ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసా? ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే తెలుసు. తెలుసా ఎవరు? ఫైట్ చేస్తాడు ఇట్లా. ఫైట్ చేస్తాడు. డబ్ల్యూడబ్ల్యూ ఉంటది కదా. ఫ్రీడమ్ ఫైట్ అంటే ఇట్లా ఇద్దరే కొట్లాడు. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. డబ్ల్యూడబ్ల్యూ అంటారు. డబ్ల్యూడబ్ల్యూది ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే. నవధాన్యాలు చిరుధాన్యాలు నవధాన్యాలు. నవధాన్యాలు అంటే నవరత్నాలు. నవరత్నాలు. నవధాన్యాలు అంటే నవరత్నాలు. నవధాన్యాలు అంటే ఎన్ని అసలు? నవధాన్యాలు అంటే ధన్యాలు. ధన్యాలు. పొడి. పొడి. గసాలు. గసాలు. అంతే. అంతే 3 నవధాన్యాలు. నవధాన్యాలు. ఓకే. అవి నవధాన్యాలు. ఇంకా కొబ్బరి.